డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్న నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక లాయర్ మేడం గారు ఏమంటారంటే, మగవారికి కూడా ఒక కమిషను, మెన్ కమిషన్ అనేటువంటిది ఉండాలి. మహిళా కమిషన్ ఎలా ఉందో అలాగే పురుష కమిషన్ కూడా ఉండాలి. కానీ అది సాధ్యం కాదు. ఇంకేతంటే అమ్మాయిలు ఇప్పుడు పెళ్లి చేసుకుని అబ్బాయిల్ని లవర్స్తో కలిపి చంపేస్తున్నారు. అదేవిధంగా ఏదో సరదాగా అలాగా నదులు ఏదైనా ఒక ప్రదేశాన్ని తీసుకెళ్ళండి, నన్ను చూడాలని ఉందని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి ఏ నదిలోనో తోసేస్తున్నారు. చాలా చాలా క్రూరంగా తయారయ్యారు ఆడవారని చెప్పేసి ఆవిడ చెప్పారు. అయితే ఒక 7 సంవత్సరాల క్రితమే నన్నపనేని రాజకుమారి గారు మహిళా కమిషనర్గా ఉండి ఆవిడ 7 సంవత్సరాల క్రితమే చెప్పింది, తప్పనిసరిగా మగవాళ్ళకి మెన్ కమిషన్ ఉండాలి అని చెప్పేసి ఆవిడ ఆ రోజు చెప్పింది. ఆ రోజు చెప్పినప్పుడు అందరూ కూడా ఆవిడని తీవ్రంగా ఖండించారు అండి. కానీ ఆవిడ 7 సంవత్సరాల క్రితమే ఊహించి చెప్పినటువంటి నన్నపనేని రాజకుమారి గారికి మగజాతి అంతా కూడా రుణపడి ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా అమ్మాయిలు పెడుతున్నటువంటి టార్చర్ చాలా భయంకరంగా ఉందని చెప్పేసి నేను అందరికీ విన్నవించుకుంటున్నాను.